హలో ఎవ్రీవన్, ఇవాళ నా స్టైల్లో చికెన్ ఫ్రై చేస్తున్నా. మీకు కూడా రెసిపీ కావాలా? అయితే చూసేయండి. చికెన్ అయితే మంచిగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే ఒక దాకా పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని అందులో చికెన్ వేసి ఉప్పు పసుపు కొంచెం లైట్గానే వేయండి ఉడకపెట్టుకోవడానికి కాబట్టి. ఇప్పుడైతే మంచిగా వీటిని బాయిల్ చేసుకోవాలి. అందులో ఉన్న వాటర్ అయితే రిలీజ్ అయిపోతుంది ఒక 5 minutes తర్వాత. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టేసుకోండి. అదే దాకా ప్లేస్లో కడాయిని అయితే రీప్లేస్ చేసుకోండి. ఇప్పుడు అందులోనే కొంచెం ఆయిల్ వేసుకొని చెక్క లవంగా పచ్చిమిర్చి వేసుకొని వేపుకోండి. మళ్ళీ చికెన్ వేసుకొని మంచిగా రోస్ట్ అయ్యేలా చేసుకోండి. అందులో కొంచెం ఫ్లేవర్ కోసం కొత్తిమీర యాడ్ చేయండి. ఇవన్నీ మంచిగా రోస్ట్ అయిన తర్వాత మధ్యలో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని వేపుకోండి. అదంతా మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి. ఇదైతే గ్రేవీనెస్ ఇస్తుంది, కొంచెం జ్యూసీగా ఉంటుంది. ఆల్రెడీ ఇందాక మనం పసుపు ఉప్పు వేసాం కదా ఉడికిచ్చేటప్పుడు, సో అందుకే ఇప్పుడు మనం కొంచెం చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే కొంచెం స్పైసీకి తగ్గట్టు కారం ధనియాల పొడి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. లైట్ గా వాటర్ యాడ్ చేసి అందులో చికెన్ మసాలా కూడా యాడ్ చేయండి. ఇప్పుడు ఫైనల్ టచ్ కొత్తిమీర ఇచ్చి స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి. టేస్ట్ అయితే అద్దరిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి.